మాజీ మంత్రి హరీష్ రావు గారు రైతులపైన కపట ప్రేమ మొసలు కన్నీరు కారుస్తున్నటువంటి సందర్భం. ధాన్యపు కొనుగోలు కేంద్రాలలో అన్ని అబద్దాలే మాట్లాడుతారు. అసలు ధాన్యం కొనుగోలే జరుగుతుందని చెప్పినటువంటి మాట విషప్రచారం చేస్తున్న సందర్భం చూస్తే ప్రతిదీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి ఆలోచనలు ముందుకు పోతున్నారు తప్ప వాస్తవాలు మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం వచ్చిన తొలి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ సుమారు 20,600 కోట్లు చేసినటువంటి సందర్భము, రైతు భరోసాను 12,000కు ప్రతి ఏటా పెంచిన సందర్భము, సన్నపు వడ్లు పండించిన రైతుకు బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమము, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు పోసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే రైతులకు డబ్బులు చెల్లించేటువంటి అంశంలో ఓ పారదర్శకతను పాటిస్తూ ముందుకు పోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యాంగం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బదిలీ చేసే కార్యక్రమాన్ని కాపాడుతూ ఈరోజు మీ హయాంలో 40 కిలో సంచికి 4 కిలో అదనంగా దోచుకున్నటువంటి వైనం ఆనాటిదైతే తప్ప తాలు తేమ పేరిట ఈరోజు మేము రైతుకు అనుకూలంగా రైతుకు అసలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులకు పెట్టేట్టు తక్కువగా ఈరోజు కరెంట్ అంశం కానీ ధాన్యం కొనుగోలు కేంద్ర అంశం కానీ ఇప్పటికే 61.45% ధాన్యం కొనుగోలు పూర్తయింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జోరుగా జరుగుతున్నాయి. కానీ మా ముఖ్యమంత్రి కూడా తప్పుడు ప్రచారం చేయడం అనే ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇప్పటికే 61.45% ధాన్యం కొనుగోలు పూర్తయింది. 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఇప్పటికి కొనుగోలు చేసింది. ఇదే 2023 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమయానికి కేవలం 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే అప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనికి హరీష్ రావు సమాధానం చెప్పాలంటున్నా. 2023 రబీ సీజన్లో మీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఈ సమయానికి మీరు కొన్నది కేవలం 19 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు ఈ సమయానికి మీరు కొనుగోలు చేసి 2025లో 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మీకంటే రెట్టింపు కంటే పైన ఈసారి మేము 8,245 కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసాం. అంటే మీ బీఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాలు లేక సమయానికి పంటలు కొనలేక రైతులు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భం, కల్లాల్లో ప్రాణాలు విడిచిన రైతుల ఉదంతాలు మీ కేసీఆర్ పరిపాలన అనేకం ఉన్నాయి. ఈరోజు ఆ అంశాన్ని కూడా మీరు చూపే ప్రయత్నం చేస్తాం. ఆనాడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో కుప్ప కూలిన రైతు